ముందుగా మీకు అదేవిధంగా మిత్రుడు నిఖిల్ గారికి టీన్యూస్ ప్రేక్షకులకు శుభోదయం. తెలంగాణ దాదాపు 6 దశాబ్దాలలో ఎడ్యుకేషన్ అంటే చదువు అల్లకల్లోలమై పరిపాలకుడు పరిపాలిస్తే ఏ విధంగా ప్రైవేట్ స్కూల్స్ అంతకుముందు నిజాం పరిపాలనలో యూనివర్సిటీ ఉస్మాన్ యూనివర్సిటీని అంటే ఒక మొన్న ఎక్కడ చదివిన తెలంగాణలో చదివే లేదు అనే ఒక నాయకుడు మాట్లాడుతుండే. అంటే అంత నిజాం గారు అంత గొప్పగా ఆలోచించి యూనివర్సిటీలు ఇక్కడ కట్టుకొని తర్వాత ఆంధ్ర పాలకుల చేతిలో పోయిన తర్వాత ఇక్కడ విద్యా వ్యవస్థ ఎంత ఆగమాగం అయిపోయింది. తర్వాత 15 ఏళ్ల పోరాట ఫలితం కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సాధించుకున్న తర్వాత ఒక లంబాడి బిడ్డ ఎవరెస్ట్ శిఖరం ఎక్కింది. ఇది సోషల్ వెల్ఫేర్ స్కూల్లో ప్రవీణ్ గారి ఆధ్వర్యంలోనే ఆ రోజు గురుకుల సెక్రటరీ ఉండే. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే 15 సంవత్సరాలు నిరంతర పోరాటం చేసి తెలంగాణ సాధించుకొని మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని, నాణ్యమైన విద్య అందియాలని 1000కి పైగా గురుకులాలు పెట్టి ఆ పిల్లలకు కార్పొరేట్ స్థాయిలో ఎడ్యుకేషన్ అందించి అదేవిధంగా ఒక వర్గాలకు కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకే కాదు, ఇతర వర్గాల పేద పిల్లలకు కూడా స్కాలర్షిప్లు ఇచ్చి అదేవిధంగా ఇతర దేశాలకు కూడా వాళ్ళకి ఇచ్చి పేద బ్రాహ్మణులకు వివేకానంద స్వామి పేరు మీద స్కాలర్షిప్ ఇచ్చి ఒక నాణ్యమైన విద్యను మనం ఇచ్చి పిల్లలకు భవిష్యత్తును బంగారు బాట వేస్తుంటే ఈరోజు ఓన్లీ అమలు కానీ హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు అని చెప్పి 100 రోజులలోనే మేము ఆహా ఓహా అని చూపించి ఈరోజు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ. నేనేమంటున్నా, నిన్నగాక మొన్న కదనయ్యా, నిన్నగాక మొన్న నువ్వు కమిషన్ వేసినావు కదా, ఆకునూరు మురళని ప్రపంచ మేధావితో కమిషన్ వేసినావు కదా, ఆ కమిషన్ రిపోర్ట్ ఏం చెప్తుంది? ఆ కమిషన్ రిపోర్ట్ ఎందుకు అమలు చేయలేకపోతున్నావు? ఈరోజు ఒక పౌర హక్కులకు సంబంధించిన ఒక ప్రొఫెసరు అరగోపాలు రౌండ్ టేబుల్ పెట్టి మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? నువ్వు చదువునే ఇవ్వకపోతే నువ్వు ఈరోజు ఈ రాష్ట్రానికి నువ్వు పరిపాలకుడు ఎట్లయితావు? ఇప్పటి వరకు దాదాపు 30 నెలలు అవుతుంది విద్యాశాఖకు ఒక మంత్రిని అలర్ట్ చేయలేని ఒక సిగ్గుమల్ల ముఖ్యమంత్రి. ఈరోజు నేను చెప్తున్నా, ఎంత బాధ అండి. మా పిల్లలకు ఒక విద్యాశాఖ మంత్రి ఉండాలి, ఎందుకు నీ దగ్గర పెట్టుకున్నావు? నువ్వు హోంశాఖ పెట్టుకో, నువ్వు ముఖ్యమంత్రిగా ఇంకో మున్సిపాలిటీ శాఖగా రెవెన్యూ శాఖ దగ్గర పెట్టుకో, పైసలు వచ్చేటి అన్ని నీ దగ్గర పెట్టుకో. కానీ మా పిల్లలకు నాణ్యమైన విద్యను అందించే విద్యాశాఖ గడువు దగ్గర పెట్టుకుంటువి. ఈరోజు గురుకులాలలో పిల్లలు విష పదార్థాల ఆహారాలు తిని కలుషితమైన నీళ్లు తాగి 100 మంది పిట్టలలాగా మా బిడ్డలు చనిపోతుంటే ఒక మంత్రి అంటారు వాళ్ళు కురుకురే తిని చనిపోయినరట. కురుకురే ఈ రాష్ట్రంలో ఎవరు తినరా అంటే నేనేమంటున్నా, బాధతో మాట్లాడుతున్నా. మా పిల్లలు ఇప్పుడిప్పుడే తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్లలో మంచిగా చదువుకుంటున్న సమయంలో పిరికెడు అన్నము నాణ్యమైన ప్రోటీన్ ఫుడ్ తింటున్న సమయంలో ఈరోజు నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పిల్లల పరిస్థితి ఏంది? 100 మంది పిట్టలాగా రాలిపోతుంటే ఈరోజు హాస్టళ్ళ పరిస్థితి ఏంది? నేనేమంటున్నా, నువ్వు విద్యాశాఖ కమిషన్ వేసినావు కదా, విద్యాశాఖ కమిషన్ ఏం చెప్పిందో మాట్లాడు. విద్యా కమిషన్ ఏం చెప్పిందో నువ్వు చర్చించు, మేధావులతో మాట్లాడు, నీ మంత్రివర్గంతో మాట్లాడు, అలా ఏం జరిగిందో నువ్వు చెప్పు. ఇప్పటి వరకు చెప్పబోయింది. ఇంకొక విషయం ఏంటంటే సురేష్ గారు, ఆ విద్యా కమిషన్ చైర్మన్ రాజీనామా చేసిపోయాడు. ఎంత అద్భుతం చూడండి. ఇప్పుడు ఆయననేమో పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ పార్టీ మీద, బీఆర్ఎస్ మీద, కేసీఆర్ గారి మీద, తెలంగాణ మీద విరుచుకబడ్డ ఆయన విద్యా కమిషన్ రాజీనామా చేసిపోవడానికి కారణం ఏంటి? అసలు ఎందుకు రాజీనామా చేసి? నేనేమంటున్నా, ఆయన నెత్తి కాదు కత్తి కాదు, చేసిన రోజులు ఏడున్నడో తెలియదు, పోరాటంలో ఏడున్నడో తెలియదు. ఈరోజు ప్రభుత్వాన్ని కేసీఆర్ గారి మీద నిందలేసిండు, ఆ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చిండు, ఆయనకు పోస్ట్ ఇచ్చిండ్రు. ఆ పోస్ట్ ఇచ్చినాక ఏం చేసినావు నాయన అంటే, నువ్వు గవర్నమెంట్లో ఉండి పని చేయాలి కదా. నువ్వు ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తేయడం కోసం బీఆర్ఎస్ పార్టీని ఆగమాగం తిట్టినావు కదా. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేవు? ఎందుకు పని చేయమని చెప్తలేవు? ఎందుకు రోడ్డు మీదకి వస్తలేవు? అంటే పదవులు రాగానే పెదవులు మూసుకపోయినాయా? అంటే విద్యా కమిషన్ అనేది ఒక ఫేక్ కమిషన్ అనేది అర్థమవుతుంది కదా. విద్యా కమిషన్ సూచనలు చెప్పింది ఏమిందో నువ్వు ఇప్పటివరకు చెప్పలే కదా, నీ సెక్రటరీ చెప్పలే కదా, ఒక రివ్యూ జరగలేదు. అంత కమిషన్ వేస్తే ఆ కమిషన్ మీద రివ్యూ జరగలేదు ఇప్పటివరకు. నేనేమంటున్నాను, ఎంత బాధాకరం. ఒకవైపేమో విద్యా కమిషన్ ఇస్తావు, ఒకవైపేమో స్కూల్ బంద్ పెడతావు. ఎంత కుట్ర దాగి ఉందో ఈరోజు ఈ తెలంగాణలో ఉన్న తల్లిదండ్రులు ఆలోచించాలి. ఎంత బాధ అవుతుందంటే ప్రైవేట్ పాఠశాలలో పోతే ఈరోజు సురేష్ గారు ప్రతి తల్లిదండ్రులు ఎక్కడో కాడ ఫీజుల మీద ఇబ్బందులు పడుతున్న ప్రైవేట్ స్కూళ్ళల్లో. ఇంకొక విషయం చెప్పాలి, నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఈ ప్రభుత్వ టీచర్లు కొంచెమన్నా సోయి ఉండాలి కదా.
అరే ప్రభుత్వ స్కూల్స్ మూసివేస్తాండ్రు మనం ఏడబోయి పని చెప్పాలి, ఏడబోయి చదువు చెప్పాలనేది ఉండాలి కదా వాళ్ళకి. సోయి వాళ్ళు కూడా మాట్లాడతలేరు. ఎన్ని సంఘాలు ఉన్నాయి టీచర్ల సంఘాలు, ఒక 5-6 సంఘాలు టీచర్ల సంఘాలు మాట్లాడాలి కదా. ప్రభుత్వం పైన స్కూళ్ళు ముయ్యొద్దు అని చెప్పాలి కదా. నువ్వు చెప్తేనే కదా నీ పిల్లలకు చదువు చెప్పుకునే అవకాశం నీకు ఉంటుంది కదా. తెలంగాణ పిల్లలు ఉండరు కదా. నువ్వు నాణ్యమైన విద్య అందియలేక నువ్వు స్కూళ్ళను బెదిరిస్తుంటే 23,000 స్కూళ్ళు మూసివేస్తానంటే వాడు ఎక్కడ పోయి చదువుకోవాలి పిల్లలు? తల్లిదండ్రుల మీద ఎంత భారము. నేనేమంటున్నానంటే మొత్తం సభ్య సమాజం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ప్రజా సంఘాలు మాట్లాడాలి, కుల సంఘాలు మాట్లాడాలి, అన్ని ఉద్యమ సంఘాలు మాట్లాడాలి, టీచర్ల సంఘాలు ముందు ఉండి పోరాటం చేయాలి. ఈరోజు ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంది, కొట్లాడుతుంది. ఈ ఒక్క ఇష్యూ కాదు, కాంగ్రెస్ చేసే ప్రతి స్కామ్ను మేము బయటకు తీసుకొస్తాం. ఒక్క స్కామ్ కాదు, ఈ 30 నెలల్లో ఎన్ని స్కామ్లు చేసిరో అన్ని స్కామ్లను బయటకు తీసుకొస్తున్నాం. కానీ నేనేమంటున్నానంటే ఇప్పుడు బాధ్యత టీచర్లది ఉన్నది, ఇప్పుడు బాధ్యత తల్లిదండ్రులు ఉన్నది, ఇప్పుడు బాధ్యత తెలంగాణ పౌరులను ఉన్నది. ఆ పౌర సమాజం స్పందిస్తలేదు. నేనేమంటున్నానంటే ఇంత పెద్ద కుట్ర జరుగుతుంటే ఒకవైపు ఏమో కమిషన్ వేస్తావు, ఎంత అద్భుతం చూడండి. కమిషన్ వేసి ఈ స్కూళ్ళను మన విద్యా విధానాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలనో కమిషన్ వేసినావు మేధావులతో. ఒకవైపు ఏమో 23,000 స్కూళ్ళు బంద్ చేస్తున్నావు. ఏం ద్రోహం నాయన ఇది? ఎటువైపు తీసుకుపోతున్నావు నువ్వు? మా పిల్లలకు చదువు రావద్దు అనుకుంటున్నావా? మా పిల్లలు చదువుకోవద్దు అనుకుంటున్నావా? మా పిల్లలు ఉద్యోగాలకు పోవద్దు అనుకుంటున్నావా? అభివృద్ధి కావద్దు అనుకుంటున్నావు? ఏమనుకుంటున్నావు రేవంత్ రెడ్డి? మాట్లాడు, ఈరోజు చర్చించు. లేదా విద్యాశాఖ మంత్రికి రాజీనామా చేయి. నువ్వు ఎందుకు నీ దగ్గర విద్యాశాఖ మంత్రి ఒక్క రోజైనా రివ్యూ చేసినావా? మా బిడ్డలు చనిపోతుంటే రివ్యూ చేసినావా? నీ 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 హామీల పత్రంలో పెట్టుకున్నావు కదా మేనిఫెస్టోలో. మండలానికి ఒక స్కూలు, అద్భుతమైన స్కూలు కట్టి మొత్తం మండలంలో ఉన్న గ్రామాలలో ఉన్న పిల్లలందరినీ ఆ స్కూల్ తీసుకొస్తా. ఎక్కడన్నా ఇంతంత పిరికెడు మట్టేసినావా? ఎక్కడన్నా ఒక స్కూల్ ఓపెన్ చేసినావా? ఏనన్నా పునాది తీసినావా? ఏనన్నా ఓ రౌతు పెట్టినావా? ఏం లేదు. యంగ్ ఇండియా స్కూల్ అని కూడా పెట్టినావు, ఒక స్కామ్ తీసుకొస్తున్నావు. అది కూడా ఒక స్కామే. అందులో పైసలన్నీ పెట్టి అక్కడి నుంచి ఎత్తుకపోవాలని. నేనేమంటున్నా, ఈరోజు విద్యా వ్యవస్థను అస్తవస్తం చేసి పేద దళిత బహుజన పేద వర్గాలకు చదువు రాకుండా కుట్ర చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఆ చదువు వస్తే ప్రశ్నిస్తారని తెలుసు, ఆ ప్రశ్నిస్తే ఈ ప్రభుత్వం కూలిపోతుందని తెలుసు. అందులో భాగంగానే ఈరోజు నోటిఫికేషన్ లేవు, ఈరోజు డిఎస్సి నోటిఫికేషన్ లేవు. ఏది రాహుల్ గాంధీ అశోక్ నగర్కి వచ్చి మాట్లాడిపోయిండు, మేము ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, జాబ్ క్యాలెండర్ అన్నావు. ఇంకొక మేధావి ఉన్నాడు మన తెలంగాణలో, ప్రపంచ మేధావి, ఆయన కోదండరామరెడ్డి. ఏడవైండో తెలుస్తలేదు ఇప్పుడు. మాట్లాడాల కోదండరామరెడ్డి, మీరు టీచర్ కదా, మీరు పంతులు కదా, మీరు చదువు చెప్పే టీచర్ కాబట్టి ఈరోజు పిల్లలు స్కూళ్ళు బంద్ అయిపోతున్నాయి. 23,000 స్కూళ్ళు బంద్ అయిపోతారు. ఎందుకు నోరు విప్పుతలేవు? ఎందుకు మాట్లాడతలేవు? నువ్వు ఈరోజు ప్రజాప్రతినిధిగా పెద్దల సభలో ఉన్నావు కదా, మాట్లాడు, బయటికి రా, చర్చించు. ఎక్కడ పోతున్నా, ఎడిపోదు, ఎందుకు బంద్ చేస్తుంది ప్రభుత్వాన్ని? ఎందుకు పదవి? నీకున్న స్టేచర్ కంటే పదవి ముఖ్యమా? ఈరోజు 23,000 స్కూళ్ళు బంద్ అవుతుంటే నువ్వు పదవి ముఖ్యమా? ఎందుకు మాట్లాడతలేవు కోదండరా? నేను ఎందుకంటున్నా, ఈ మేధావర్గం మొత్తం, తెలంగాణ పౌర సమాజం మొత్తం, అదేవిధంగా విద్యార్థి సంఘాలు, అంతకంటే ముందు టీచర్ల సంఘాలు మాట్లాడాలి. ఏందండి 23,000 స్కూళ్ళల్లో మనం పనిచేసే స్కూళ్ళల్లో స్కూళ్ళు బంద్ చేస్తున్న 23,000 స్కూళ్ళు అంటే ఎందుకు మాట్లాడతలేరు టీచర్లు? టీచర్ల సంఘాలు ఎడిపోయినాయి, ఎక్కడున్నాయి? 75 రోజులు చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు? కాబట్టి రోడ్డు మీదకి రాండి. మా పాఠశాలను మేము కాపాడుకుంటాం, మా బళ్ళను మేము కాపాడుకుంటాం. ఊరంటేనే బడి అండి, ఊరంటేనే గుడి. ఏ ఊరిలో తెలంగాణలో ప్రతి ఊరికి పోతే నీకు ఒక స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్ ఒక 2-3 ఎకరాలలో స్కూల్ ఉంటుంది, అద్భుతమైన గ్రౌండ్ ఉంటుంది, పిల్లలు ఆడుకునే ఒక ప్రదేశం. సో ఈరోజు ఆ స్కూలు మూసేసి ఆ భూములను అమ్మేస్తా అంటే ఎడిపోతున్నావు రేవంత్ రెడ్డి. కాబట్టి తెలంగాణ సమాజం అంతా ఆలోచించాలి, మాట్లాడాలి, చర్చించాలి. ఏదైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదో ఆ నిర్ణయాన్ని వెనుకకు తీసుకుపోయేంత వరకు పోరాటం చేస్తే తప్ప బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష హోదాలో ఉండి మేము కొట్లాడతాం, మేము దేనికైనా రెడీగా ఉన్నాం. కానీ అదేవిధంగా తెలంగాణ పౌర సమాజం కూడా మాట్లాడాలి. ఈరోజు ఇలాంటి నిర్ణయం ఒకవేళ నువ్వు తీసుకుంటే నీకు కర్రు కాల్చి వాత పెడతాము కాంగ్రెస్ ప్రభుత్వానికి.